ఈ వీడియోలో మనం ఇన్ఈక్వాలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే వాట్ ఆర్ ఇన్ఈక్వాలిటీస్ మనకు తెలుసు. సపోజ్ ఏ కామా బి ఆర్ టూ రియల్ నెంబర్స్, ఏ బి బిలాంగ్స్ టు ఆర్, మీన్స్ ఏ అండ్ బి ఆర్ టూ రియల్ నెంబర్స్. ఓకేనా? అప్పుడు ఏ లెస్ దాన్ బి, దీని ఏం చదువుతాం? ఏ లెస్ దాన్ బి. దీని అర్థం ఏంటి? దట్ ఈస్ మీన్స్ ఏ లెస్ దాన్ బి. ఈ నోటేషన్ అర్థం ఏంటి? ఈ సింబల్ మీనింగ్ ఏంటంటే మీన్స్ ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి. ఏ అనేది బి కంటే తక్కువ. స్ట్రిక్ట్లీ లెస్ దాన్ బి మీన్స్ ఏ ఈస్ లెస్ దాన్ బి అని. అంటే వర్టెక్స్ ఎక్కడ ఏ వైపు ఉందో అది చిన్న వాల్యూ అని. ఓకేనా? ఓపెన్ గా ఉన్న వైపు ఎక్కువ అని. ఏ లెస్ దాన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ 3 less than 5. Is it true? 3 less than 5. కరెక్టే కదా? 3 వైపు వర్టెక్స్ ఉంది అంటే 3 తక్కువ, 5 వైపు ఓపెనింగ్ ఉంది. చూడండి, డైవర్జింగ్ లాగా ఉంది, 3 వైపు కన్వర్జింగ్ లాగా ఉంది. ఇలా ఉంటే ఇలా వెళ్ళే వైపు తక్కువ, లెస్ వాల్యూ. ఇట్లా ఓపెన్ గా ఉన్న వైపు ఏంటి? గ్రేటర్ అనమాట. ఇది గ్రేటర్ దెన్ పార్ట్. సో 3 less than 5 అంటే 5 ఎక్కువ. చదవటం మాత్రం 3 less than 5. సో ఇది ట్రూ ఆ ఫాల్స్ అంటే ట్రూ. బ్రాకెట్ లో టీ రాశానంటే దాని అర్థం ట్రూ అని. రైట్. తర్వాత -4 less than -6. ఈజ్ ఇట్ ట్రూ? దీని అర్థం ఏంటి? -4 -6 కంటే తక్కువ. కానీ మనకు తెలుసు -6 -4 కంటే తక్కువ. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 4. కరెక్టే. 6 అనేది 4 కంటే ఎక్కువ. అదే సారీ, 6 అనేది 4 కంటే ఎక్కువ, కానీ -4 అనేది -6 కంటే ఎక్కువ. సో దిస్ ఈజ్ ఫాల్స్. -6 అనేది -4 కంటే ఎక్కువ కాదు, లేకపోతే -4 అనేది -6 కంటే తక్కువ కాదు. కాబట్టి ఇది ఫాల్స్. -4 less than 6 అనేది ఫాల్స్ స్టేట్మెంట్. సో దీని అర్థం అది ఏ లెస్ దాన్ బి మీన్స్ ఏ ఈజ్ లెస్ దాన్ బి. తర్వాత ఏ గ్రేటర్ దాన్ బి అన్నాం అనుకో, ఏ గ్రేటర్ దాన్ బి. దీన్ని ఎలా చదువుతాం? ఏ గ్రేటర్ దాన్ బి అని చదువుతాం ఎలా ఉంటే. సో మీన్స్ దాని అర్థం ఏంటి? మనం ఇలా రాసామంటే దాని అర్థం ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఏ ఈజ్ ఓకే, ఏ ఈజ్ లెస్ దాన్, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. గ్రేటర్ దాన్ బి. ఏ అనేది బి కంటే ఎక్కువ అని. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఓకేనా? ఏ లెస్ ఏ, దీని అర్థం ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 గ్రేటర్ దాన్ 2. దిస్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్ బికాస్ 3 అనేది 2 కంటే ఎక్కువ కదా, మనకు తెలుసు. తర్వాత -3 ఈజ్ గ్రేటర్ దాన్ -2. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ బికాస్ మనకు తెలుసు -3 -2 లో ఏది ఎక్కువ? -2a ఎక్కువ. సో -3 గ్రేటర్ దాన్ -2 ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఇది ఏ గ్రేటర్ దాన్ బి, తర్వాత ఏ లెస్ దాన్ బి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఏ లెస్ దాన్, ఇలా రాసామంటే దాని అర్థం ఏంటి? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఏంటి? మీన్స్ ఏ అనేది బి కంటే తక్కువ ఉండొచ్చు లేదా ఈక్వల్ గా ఉండొచ్చు. మీ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని చూద్దాం. ఆర్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అనమాట. ఓకేనా? అంటే ఏ బికి ఈక్వల్ అయినా లేకపోతే ఏ బి కంటే తక్కువగా అయినా ఉండొచ్చు అనమాట. సో దాని అర్థం అది. సపోజ్ దిస్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. 3 less than or equals to 5. సో 3 5 కంటే తక్కువ కానీ ఈక్వల్ గా కానీ ఉంటుంది. సో ట్రూ ఏ కదా, 3 5 కంటే తక్కువ. ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ ఆ రెండిట్లో ఏది ట్రూ అయినా సరిపోద్ది అనమాట. 3 5 కంటే తక్కువ ఉండొచ్చు లేదా 3 కి 5 కి ఈక్వల్ అన్న అవ్వచ్చు అని దాని అర్థం. సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లో ఏ బి కంటే తక్కువ ఉన్నా, ఏ ఈక్వల్ టు బి ఉన్నా అది ట్రూ ఏ. దాని అర్థం ఏది జరిగినా ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ట్రూ స్టేట్మెంటే కదా. 3 5 కి ఈక్వల్ కాదు, కరెక్టే, కానీ లెస్ దాన్ 5 కదా. సో 3 ఈజ్ లెస్ దాన్ 5 కాబట్టి ట్రూ స్టేట్మెంట్. సపోజ్ 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అన్నాను. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 5 2 కంటే తక్కువ కాదు, 5 2 కి ఈక్వల్ కాదు. అంటే ఏది జరగట్లా, లెస్ అవ్వట్లేదు, ఈక్వల్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇది ఏమవుతుంది? ఫాల్స్. అక్కడ ఆ రెండిట్లో ఒక ట్రూ అయితే సరిపోతుంది. ఈక్వల్ అయినా పర్వాలేదు, లెస్ దాన్ అయినా పర్వాలేదు. ఓకేనా? సో కాలేదు అంటే అర్థం అంటే రెండూ జరిగి ఉండవు. ఏ ఈక్వల్ అయ్యి ఉండదు, లెస్ దాన్ కూడా అయ్యి ఉండదు. సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఎందుకు ఫాల్స్ అంటే 5 2 కంటే తక్కువ అవ్వదు, లెస్ దాన్ అవ్వదు, ఈక్వల్ కూడా అవ్వదు. సో దిస్ ఈస్ ఫాల్స్. సపోజ్ ఐ రైట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు -7. దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. 0 -7 కి ఈక్వల్ అవ్వదు, 0 -7 కంటే తక్కువ కాదు, 0 -7 కంటే ఎక్కువ కదా. 0 ఈజ్ గ్రేటర్ దాన్
సో 0 and equal to 0 is false. అది a less than or equal to b అంటే దాని అర్థం అది. అదేవిధంగా a గ్రేటర్ దాన్ ఇలా రాస్తే దాని అర్థం ఏంటి? మీన్స్ a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు b. మీన్స్ a bకి ఈక్వల్ ఉండొచ్చు లేకపోతే ఎక్కువ ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు. మీన్స్ a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు b. a గ్రేటర్ దాన్ a is లేకపోతే a గ్రేటర్ దాన్ ఆర్ a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు b. ఈజ్ రాసిన పర్లా ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి. సో ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, దీని అర్థం అది. అంటే ఏ బి కంటే ఎక్కువ ఉండొచ్చు, ఈక్వల్ గా ఉండొచ్చు, ఏ జరిగినా పర్లా ఆ రెండిట్లో ఏదో ఒకటే జరిగిద్ది. ఏ గ్రేటర్ దాన్ బి అయినా, ఏ ఈక్వల్ టు బి అన్నా, ఆ రెండిట్లో ఒకటైనా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ట్రూ అనేది. సపోజ్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3, దిస్ ఈస్ ట్రూ. ఎందుకని 4 స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 3 కదా. సో గ్రేటర్ దాన్ అనేది ట్రూ అయింది కాబట్టి దిస్ ఈస్ ట్రూ. సో 8 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఇది ట్రూ అంటే ట్రూ కాదు. ఎందుకని 8 10కి ఎక్కువ అవ్వదు, ఈక్వల్ అవ్వదు. సో దిస్ ఈస్ ఫాల్స్. సో 8 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అనేది ఫాల్స్. కాబట్టి ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే మన ఆ రెండిట్లో ఈక్వల్ అయినా గ్రేటర్ అయినా పర్వాలేదు, అది ట్రూ అవుతుంది. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఈక్వల్ అయినా లెస్ దాన్ అయినా ట్రూ. స్ట్రిక్ట్లీ అంటే ఏ స్ట్రిక్ట్ గా బికి ఈక్వల్ ఉండాలి, ఏ లెస్ దాన్ బి అంటే. దీస్ ఆర్ ద ఇన్ఈక్వాలిటీస్, అంటే కంపారిజన్ ఆఫ్ టూ రియల్ నెంబర్స్, విచ్ ఈస్ బిగ్గర్, విచ్ ఈస్ స్మాలర్. సో అయితే మనకి వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ వీటి తాలూకా కొన్ని ప్రాపర్టీస్, ఇన్ఈక్వాలిటీస్ అవేంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఏదో చిన్న బేసిక్ మోడల్ ప్రాబ్లం ఒకటి ఇస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఫస్ట్ ఒక ప్రాబ్లం ఇస్తాను నేను. విచ్ ఆఫ్ ది following statement is true. Which of the following statement is true? ఏది ట్రూ? ఓకేనా? ఆప్షన్ ఏ 7 greater than or equals to 10. ఆప్షన్ బి -2 less than or equals to -5. ఆప్షన్ సి 7 -7 greater than -10. ఆప్షన్ డి 8 less than 2. Which of the following is true? ఏమన్నాడు? 7 greater than or equal to 10, -2 less than or equal to -5, -7 greater than -10, 8 less than 2, ఏది ట్రూ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్కి వస్తే 7 greater than or equal to 10 అవుద్దా? 7 greater than 10 అవ్వదు, ఈక్వల్ టు 10 అవ్వదు. సో కాబట్టి 7 greater than or equal to 10 అనేది ఆప్షన్ ఏ రాంగ్. 7 greater than or equal to 10 అంటే 7 10 కంటే ఎక్కువ అవ్వాలి, ఈక్వల్ టు 10 అవ్వాలి. ఏది జరగదు కాబట్టి దిస్ ఈస్ ఫాల్స్. సో ఆప్షన్ బికి వద్దాం. ఆప్షన్ బికి వస్తే ఏమవుతుంది? -2 less than or equals to -5. -2 అనేది -5 కంటే తక్కువగా ఉండాలి, లేకపోతే ఈక్వల్ గా ఉండాలి. -2 -5 ఈక్వల్ ఎట్లయినా అవ్వవు. సో -2 ఈజ్ లెస్ దాన్ -5. -2 అనేది -5 కంటే తక్కువ కాదు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. సో థర్డ్ వన్ -7 greater than -10. -7 greater than -10, దిస్ ఈజ్ ట్రూ. ఎందుకంటే -7 అనేది -10 కంటే ఎక్కువే కాబట్టి దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్కి వస్తే 8 less than 2, దిస్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే 8 2 కంటే ఎక్కువ, వాడు తక్కువ అని ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి ఇన్ఈక్వాలిటీస్, బేసిక్ ఇన్ఈక్వాలిటీస్, ఏ లెస్ దాన్ బి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ బి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అనేది బేసిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం. Which of the following statement is true? Which of the following statement is true? Of the following is true. Which of the following is true? Which of the following is true? Yeah. Which of the following statement is true? -7 less than -17. Option B 2 greater than 0. Option C -7 greater than 0. Option D 9 less than
2. ఇక్కడ ఏది ట్రూ అవుతుంది చెప్పండి? -7 లెస్ దాన్ -17. ఆప్షన్ ఏ కొందా? -7 లెస్ దాన్ -17 ట్రూవా కాదో చెక్ చేద్దాం. -7 -17 కంటే తక్కువ అట. కానీ కాదు కదా! -17 -7 కంటే తక్కువ. మైనస్ ఉన్నప్పుడు న్యూమరికల్‌గా ఏది ఎక్కువ అదే వాల్యూ. సపోజ్ 17 7లో కంపేర్ చేస్తే 17 ఎక్కువ. కానీ మైనస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? తక్కువ ఏది ఉందో అదే ఎక్కువ అయిపోతుంది. -7 అనేది -17 కంటే ఎక్కువ. సో, దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. సో, రెండో దానికొస్తే 2 గ్రేటర్ దాన్ 0. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకని? పాజిటివ్ రియల్ నంబర్స్ ఎప్పుడు కూడా 0 కంటే ఎక్కువ. అది ఆబ్వియస్‌గా ట్రూ అన్నమాట. తర్వాత -7 గ్రేటర్ దాన్ 0. -7 గ్రేటర్ దాన్ 0 అనేది రాంగ్ ఆన్సర్. -7 అనేది 0 కంటే ఎక్కువ ఉంటదా? ఉండదు కదా! 0 ఎక్కువ. పాజిటివే ఎక్కువ నెగెటివ్ కంటే. దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ఆప్షన్ డి కొద్దాం. 9 లెస్ దాన్ 2. 9 లెస్ దాన్ 2 రాంగ్ ఆన్సర్. ఎందుకని 9 ఎక్కువ కదా! దిస్ ఈజ్ ఫాల్స్. సో, ఈ 4 ఇన్‌ఈక్వాలిటీస్ గుర్తుంచుకోవాలి. ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఓకే. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇన్‌ఈక్వాలిటీస్. ఏ లెస్ దాన్ బి అంటే ఏ లెస్ దాన్ బి, గ్రేటర్ దాన్ బి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్. So these are the 4 inequalities we have.